సిపిఎం పార్టీ యొక్క కడప జిల్లా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు రేపు జిల్లా వ్యాప్తంగా మా పార్టీ ప్రతినిధులందరూ ఇక్కడ పాల్గొంటారు. ప్రధానంగా కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల గురించి ఈ మహాసభ చర్చించబోతుంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జిల్లాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కడప జిల్లాలో ఏ ప్రాజెక్టు ప్రధానంగా తీసుకోలేదు. ఉండే బ్రహ్మంసాగర్ ఈ రోజు కూడా పంట కాలువలు లేవు. తర్వాత కడపలో ప్రధాన ప్రాంతం అంతా కరువు ప్రాంతం. అన్నమయ్య ప్రాంతం కొట్టుకొని పోయింది, తిరిగి కట్టలేదు. అట్లా కడప ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు, అతిగతి లేదు. కాబట్టి ముఖ్యమంత్రులు పదవులు కావడం తప్ప ఈ జిల్లా పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎంతసేపు ఉన్న అమరావతి పోలవరం అంటుంది తప్ప వెనుకబడ్డ జిల్లాలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలను కూడా ప్రజా సమస్యలు ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం, రైతులకు రుణాలు ఇవ్వడం, ప్రాజెక్టు పూర్తి చేయడం, ప్రాజెక్టులకు పంట కాలువలు ఇవ్వడం, ఇటువంటి సమస్యలను కూడా మేము చర్చించబోతున్నాం. కడప స్టీల్ ప్లాంట్ మీద ఒక పెద్ద ఐక్య ఉద్యమాన్ని తీసుకోవాలనుకుంటాం. ఇవన్నీ కూడా ఈ రోజు రేపు మా మహాసభలో చర్చిస్తాం, కార్యాచరణ రూపొందిస్తాం. రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ మహాసభలు చర్చిస్తాం.